ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భద్రకాళీదేవి నమః. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో తెల్లపాడు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో వార్షికంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలని జరుపుకోవటం ఆనవాయితీ. అందులో భాగంగా విశ్వావసు నామ సంవత్సరమైనటువంటి ఈ సంవత్సరం కూడా ఆంగ్ల నామ సంవత్సరం 2025వ సంవత్సరంలో దసరా నవరాత్రి ఉత్సవాలని భక్తి శ్రద్ధలతో మన దేవాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అమ్మవారిని ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో భక్తులందరూ కూడా దర్శించుకునేటువంటి భాగ్యం మనకి అమ్మవారు కలుగజేస్తూ ఉంది. అందులో భాగంగా మొదటి రోజైనటువంటి ఈ రోజున అనగా 22వ తేదీ నుండి 2వ తేదీ వరకు కూడా మన దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో అందరం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మొదటి రోజైనటువంటి ఈ రోజున అమ్మవారిని ప్రాతకాలంలో పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం గావించి నూతన వస్త్రాలను వివిధ రకాలైనటువంటి పుష్పాలను అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శించుకునేటువంటి భాగ్యం మనకి కలిగింది. అదేవిధంగా సాయంకాల సమయంలో కూడా తిరిగి కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మ యొక్క కృపకు పాత్రులవుతూ ఉన్నారు. ఈ రోజున అమ్మవారు బాలా త్రిపురదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించింది. చక్కగా అద్భుతమైనటువంటి అవతారం అమ్మవారి యొక్క మొదటిదైనటువంటి అవతారం. ఎందుకు అంటే బండాసురుడు అనేటువంటి రాక్షసుని లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారు సంహరించింది. ఈ లోకాలన్నింటినీ కూడా కష్టాలకు గురి చేస్తూ ఉంటే అమ్మవారు ఆ రాక్షసుని సంహరించింది. అయితే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మహిమతోటి ఆ రాక్షసుడు ఈ యొక్క అంతం చేసింది. అయితే ఆ రాక్షసుని యొక్క కుమారులైనటువంటి 30 మంది రాక్షసులు తిరిగి దేవతల మీదకి సకల లోకాల మీదకి వచ్చేటువంటి సందర్భంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి తన అంశతోటి బాలా త్రిపుర సుందరీదేవి అవతారాన్ని ఈ యొక్క రాక్షసుల్ని సంహరించటం కోసం ఈ యొక్క భూమి మీదకి వచ్చింది. ఆ రాక్షసులందరినీ కూడా లలితా త్రిపుర సుందరి అంశ అయినటువంటి బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు సంహరించి ఈ సమస్త లోకాలని కూడా రక్షించినటువంటి అవతారం బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం. ఒక 10 సంవత్సరాల వయసులోపు ఉండేటువంటి అమ్మగా జగన్మాతగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో రాక్షసుల్ని సంహరించి ఈ లోకాలను రక్షించింది. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం సర్వదా భక్తులపై ఈ లోకంపై ఉండాలని ఆ తల్లిని ప్రార్థన చేసుకుంటూ ఈ రోజున జరిగినటువంటి అవతారాన్ని అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అమ్మ యొక్క నామస్మరణ భక్తి శ్రద్ధలతో స్మరణ చేసి చక్కగా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మ యొక్క కృపకు పాత్రులైన. కాబట్టి ఈ బాలా త్రిపుర సుందరీదేవి అవతారం అనేటువంటి అద్భుతమైనటువంటి అవతారం మహాలక్ష్మి స్వరూపం, సరస్వతి స్వరూపం, పరమేశ్వరి స్వరూపమైనటువంటి ఆ భద్రకాళి అమ్మవారి యొక్క అవతారాలలో మొదటిదైనటువంటి అవతారాన్ని అందరం కూడా దర్శించి తరిద్దాం. ఆ అమ్మ యొక్క కృపకు మనమందరం కూడా పాత్రులవుదాం. ఓం శ్రీ మాత్రే నమః.